వచ్చిన రోజు క్వశ్చన్ అడిగావు, దొంగతనం తప్ప దొంగ వస్తువు కొండం తప్ప అని. నువ్వు ఒక్కడు దొంగతనం మానేస్తే చాలామంది తప్పు చేయడం ఆపేస్తారు. మనం కష్టపడి సంపాదించే డబ్బు గాల్లో ఎగిరేసినా తిరిగి వచ్చి మన జేబులోనే పడుతుంది. అదే ఒకటి కష్టాన్ని దోచుకుని సంపాదించే డబ్బు ఎన్న పెట్లో దాచినా చెద తినేస్తుంది. ఈ విషయం ఆ రోజు చెప్పే అంత పరిచయం లేదు. ఈ రోజు కూడా చెప్పకపోతే ఇన్నాళ్ళు మన స్నేహానికి అర్థం లేదు. టేక్ కేర్. ఏమైంది? అంతా సీరియస్గా ఉన్నారు. విక్కీ వచ్చాడు. యా షూర్ విల్ క్యాచ్ అప్ ఇన్ ది ఈవినింగ్. హాయ్ కృష్ణ, ఇప్పుడే నీ గురించి మాట్లాడుకుంటున్నా, ఈలోపు నువ్వే వచ్చావు. కమ్ 1 సెకండ్, నేనే మీతో విషయం చెప్పాలి. నా పేరు విక్రమ్ కృష్ణ. ఓకే. విక్కీ. చెప్పేసారేంటి? విక్కీ మీరున్న నకల్ చెప్. తప్పు నాదేనండి. నిక్కీ 2 months ప్రేమించుకుందాం అన్నప్పుడు నేను 60 రోజుల వరకే ఆలోచించాను. కానీ నిక్కీ నాతో 60 రోజులు దాటి ఒక జీవితం ఊహించుకుంది. అప్పుడు ఆ ప్రేమ ఇవ్వలేకపోయాను, వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ తన ప్రేమను గెలవటానికి వచ్చాను, కానీ నమ్మకానే ఓడిపోయాను. వెళ్ళిపోతున్నాను. సో వెళ్ళిపోయాడుగా, ఇంకేంటి? నీకి ఇక్కడ ఇంతమందికి వాడి కళ్ళలో నీ మీద ప్రేమ కనబడుతోంది, నువ్వెందుకు చూడలేకపోతున్నావు? ఎందుకంటే ఆ ప్రేమలో నిజాయితీ లేదు, అబద్ధం ఉంది. వాడికి నాతో ప్రాబ్లం ఉంటే నాతో వచ్చి చెప్పాలి, వాడి ఫ్రెండ్స్కి కాదు. నేను ఇబ్బంది పెడుతున్నానా అని అడిగినప్పుడు నిజం చెప్పాలి, అబద్ధం కాదు. వాడి మాటలు నీకు నచ్చలేదని వాడిని హాల్లో అందరి ముందు నిలదీయొచ్చు, ఇక్కడ ఒక కాలనీ మొత్తానికి చెడుగా చెప్పొచ్చు. వాడు మాత్రం వాడి ఇబ్బందుల్ని తన క్లోజ్ ఫ్రెండ్తో షేర్ చేసుకోకూడదా? రిలేషన్షిప్ అన్నాక అబద్ధాలు చాలా కామన్. ఎవరిదాకో ఎందుకు? మీ నాన్ననే తీసుకో. 30 ఏళ్లలో నేనిచ్చిన కాఫీ ఎప్పుడూ తాగలేదు. ఎంతసేపు పడుతుంది నచ్చలేదు అని చెప్పడానికి? కానీ అలా చెప్తే నేను హర్ట్ అవుతానని ఆలోచించుంటారుగా. అంటే నా మీద ప్రేమ ఉన్నట్టేగా. నేను అబద్ధంలో ప్రేమని చూశాను, నువ్వు ప్రేమలో అబద్ధాన్ని చూస్తున్నావు. నిక్కీ అందంకల్, పగిలిన బొమ్మ విరిగిన మనసు అతికించడానికి ఎంత ట్రై చేసినా సరిగ్గా అతుకోది ఇది వరకులా ఉండదని. ట్రై చేశాను అంకల్, ఇది వరకటిగా నా అందంగా మలుచుకోవడానికి. కానీ నిక్కీ మనసు ఆతుకులు దాటి అందాన్ని చూడలేకపోతుంది. ఏదో రోజు ఆ అందాన్ని చూడగలదు.
నిక్కీ హే నిక్కీ, ఒక్క నిమిషం కూడా ఖాళీగా ఉండలేవా? పెళ్ళంట కార్డిచ్చింది. సారీ, ఇట్స్ ఓకే. ఫోన్ ఎత్తవేంటి? సైలెంట్లో ఉంది. బట్టలు కూడా మార్చేసావా? ట్రావెలింగ్ కదా, కంఫర్ట్. ఏంటి సడన్ ప్రయాణం? నువ్వే వెళ్ళిపోమన్నావుగా. వెళ్ళిపోమంటే స్కూల్ పిల్లలాగా యాజ్ ఇట్ ఇస్ ఫాలో అయిపోవాలా? సరే పోతే పో, నిన్నేం ఆపడానికి రాలా. వచ్చాను, ఏడుస్తున్నాను, దాన్ని కొట్టాను, నేను ఊరికనే తిట్టాను, అనవసరంగా మాట్లాడుతున్నాను. ఇంకెలా చెప్పాలి నీకు? నిక్కీ, నువ్వు వచ్చినప్పుడే అర్థమైపోయింది, కానీ పొద్దున్న నువ్వు నా ఈగోని హర్ట్ చేసావు. ప్రామిస్? ప్రామిస్. ఆగరా ఆగ ఆగ. హలో చెప్పరా, ఏడున్నా? ఇడు మళ్ళీ ఏడబద్దం ఆడిండో ఏందో. I'm so sorry, officer. I was in a hurry and I didn't realize how I parked it and just... Sorry, ma'am. You will have to talk to my superior about that. అమ్మని. చూడదు చూడదు. విక్కీ, ఒకసారి నువ్వు మాట్లాడతావా? నేనా? యా షోరా? యా. ఓకే, నీకోసం మాట్లాడతాను, నువ్వు వెళ్ళు. ఎక్స్క్యూజ్ మీ మిస్. ఏమిటో ఇంగ్లీష్, దేన్నైతే మిస్ చేయకూడదో దాన్నే మిస్